చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయంటూ ఆరోపించారు. రావణ్ వ్యాఖ్యల్ని తాను సమర్థించట్లేదని, రాజ్యాంగ ఉల్లంఘనలపైనే ప్రశ్నిస్తున్నాం అంటున్నారు కాకాణి. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కాకాణి విమర్శించారు. ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఒక కొత్త కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఈ ప్రశ్నారావణ్ణి తీసుకొచ్చి ఆ ప్రశ్నారావణ్ చుట్టూ చంద్రబాబు ఒక కథ అల్లి దానిని నడిపించడం అనేటువంటిది డైవర్షన్ రాజకీయాల్లో భాగమే అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. మా మీద ఎటువంటి మరకంటకూడదు, ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ మీద నెట్టేయాలా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో కాలం గడపాలా, దాని ఏదైనా ఉంటే మతం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడికి ఫెయిల్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఇది పాత విద్యే. మేము సాయికృష్ణ కేసులో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జరిగినటువంటి విషయాల్లో పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం, చట్టాన్ని ప్రశ్నిస్తున్నాం, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి అనేది అడిగాం తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయినా సరే ఎందుకో తెలియదు కానీ మా పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎంత దిగజారినటువంటి భాషలో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, ఇది ఎవరి స్క్రిప్ట్ అనేటువంటిది మాకు అంతుపట్టడం లేదు, లేదా సాధారణమైనటువంటి పౌరులకు ఎవరు కూడా అంతుపట్టినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి రాజకీయం నడపాలా, దాన్ని డైవర్ట్ చేయాలని అనుకున్నాడు. ఆ పార్టీకి పారలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంకొక పార్టీకి వేసి ఆ యూట్యూబర్ రావణ చుట్టూ కూడా ఒక కథ నడిపి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనేటువంటి పేరుతో ఈ రావణ్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది.